రీసెంట్‌గా ఒక జర్నలిస్టే షీ కాల్డ్ అండ్ లైక్ మేడం అంటే ఆ అమ్మాయికి ఎక్స్‌పీరియన్స్ అయింది గానీ, నా ఫ్రెండ్‌కి ఇలా అయింది అని చెప్పింది. నా ఫ్రెండ్‌కి ఏంది మేడం ఒక దగ్గరికెళ్తుంటే ఎనక ఒకతను ఫాలో అవుతున్నాడు. ఆహ్, చాలా సేపు ఫాలో అవుతున్నాడు. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. కొంచెం నిర్మానుష్యంగా ఉండే భయపడిపోయింది. ఎలా చేయాలి మేడం అలాంటి సిట్యుయేషన్‌లో అని అడిగింది. సింపుల్. నిజంగా అతను ఫాలో అవుతున్నాడు. చుట్టుపక్కల ఎవ్వరు లేరు. సో, ఫోను చేసి ఇక్కడే ఉన్నా కొంచెం ఒకతను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నదన్నట్టు అట్‌లీస్ట్ మీరు కొంచెం లౌడ్‌గా మాట్లాడితే ఈ అమ్మాయి ఎవరికో వినిపించేటట్టుగా. ఇన్ఫర్మేషన్ ఓకే. ఇస్తోంది అనే తెలిసేటట్టుగా. భయంతోటి ఫోటో తీయమంటావా? తీయనా? అని వెనక్కి తిరిగి ఫోటో తీయటానికి ట్రై చేస్తున్నాడు. సో, మనకి మనం అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో ఆ సిట్యుయేషన్‌ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనేది. అంతే. సో, కొంతమంది అట్‌లీస్ట్ ఇద్దరు, ముగ్గురు మనుషులున్న చోటుకి గబగబా వెళ్ళిపోయి తిరిగి అతని ఫోటో తీసినట్టు చేసినా, అవును. అతను భయపడిపోయి అమ్మో! ఆ అమ్మాయి నా ఫోటో ఆ అమ్మాయి దగ్గరుందని ఇంక మన జోలికి కూడా రాకుంటుంటాడు. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. కొంచెం తెలివిగా హ్యాండిల్ చేసుకోవాలి.